ఖమ్మం జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం వివాదంపై నిర్వాహకులు స్పందించారు. విగ్రహం ఏర్పాటులో ఏ రాజకీయ పార్టీలకు, కులాలకు సంబంధం లేదని అంటున్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండపై బుద్ధుడి విగ్రహం నందమూరి తారక రామారావు స్థాపించారని, ఖమ్మం లకారం చెరువులో నందమూరి తారక రామారావు విగ్రహం పెట్టాలని అందరి అభిప్రాయమని, దీనికి అందరూ మద్దతు తెలిపారని, ఇదంతా కూడా 3 సంవత్సరాల క్రితమే జరిగిందని చెప్పారు. నేరుగా ఎన్టీఆర్ విగ్రహం పెడితే కొన్ని పార్టీలకు చిహ్నంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే కృష్ణుడి రూపంలో పెట్టాలనుకుంటున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అంటే హైదరాబాద్లో ట్యాంక్ బండ్లో బుద్ధుడి విగ్రహం నందమూరి తారక రామారావు గారు పెట్టారు. ఇవాళ ఈ 2 తెలుగు రాష్ట్రాలకి అత్యంత గొప్ప వ్యక్తి అని ఎవరు అడిగినా కూడా నందమూరి తారక రామారావు గారి పేరు చెప్తారు. అలాంటి మహోన్నత వ్యక్తి ఈ ట్యాంక్ బండ్లో వాటర్లో పెట్టాలని మా అభిప్రాయం. మీరు కనుక సహకరిస్తే మేము పెడతామన్న వెంటనే మా కోరిక, మా ఫాదర్ కోరిక కూడా అదే అని పోడాజయ్ గారు చెప్పి, మీరు పర్మిషన్కి అప్లై చేయండి జైతాళూరి గారు, పర్మిషన్ తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పానని. ఇది 3 ఇయర్స్ బ్యాక్ జరిగింది. మేము అప్లై చేయడం కూడా 3 సంవత్సరాల క్రితం, 2.5-3 ఏళ్ల క్రితమే అప్లై చేసి, ఫస్ట్ ఇది కలెక్టరేట్కి, కమిషనరేట్కి ఇక్కడ అప్లై చేసిన తర్వాత ఇరిగేషన్ నుంచి రావాలంటే ఇరిగేషన్ కూడా అప్లై చేస్తే పర్మిషన్. ఈ విగ్రహం ఒక టాప్ ఎక్స్పర్ట్ చేయాలి తప్ప నార్మల్ పర్సన్ చేస్తే ఇది సక్సెస్ అవుతుంది. ఈ విగ్రహాలు ఎక్కడ చేస్తారని మొత్తం 2 రాష్ట్రాలు తిరిగిన తర్వాత ప్రతాప్ వర్మ అని నిజామాబాద్లో వాళ్ళ 4 ఫాదర్స్ నుంచి వాళ్ళ వృత్తే ఇది, విగ్రహాలు తయారు చేయడం. ఎన్నో ఎన్టీఆర్ గారు విగ్రహాలు చేశారు. ఆయన దగ్గర పోయి ఇట్లా వాటర్లో పెడదాం అనుకుంటున్నట్టే అతను కూడా, వాళ్ళ ఫ్యామిలీ కూడా నందమూరి తారక రామారావు గారికి వీరాభిమానులు. నాకు ఇట్లాంటి అవకాశం రావటం ఒక అదృష్టంలా ఫీల్ అవుతున్నాను. మేము చేస్తాం అన్న తర్వాత ఫస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఎంత అవుతుంది అనుకుంటే 1.5 కోటి అలా అవుతుంది విగ్రహం అని చెప్పని అన్నారు. మేము కింద బేస్ వర్క్, గీస్ వర్క్ అంతా కూడా అజయ్ గారే ఫినిష్ చేస్తానని చెప్పాను. మేము ఫస్ట్ ఎందుకో ఆ టైంలో హ్యాంగింగ్ బ్రిడ్జ్ కోసం వాటర్ తీస్తే అజయ్ గారు ఒక 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సొంత